నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఎంతోమంది పేషెంట్లు వస్తూ ఉంటారు. ఇక్కడ ఎమర్జెన్సీ వార్డు దగ్గర అయితే ఉన్నాము. ఎప్పటికప్పుడు ఇక్కడ అంబులెన్స్లు జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఏరియా హాస్పిటల్ నుండి ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఈ హాస్పిటల్కి పంపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం శానిటరీ సిబ్బంది కానీ దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు కానీ ఇక్కడ నో పార్కింగ్ బోర్డులో ఇక్కడ బండ్లు పెడతా ఉన్నా పార్కింగ్లో పెడతా ఉన్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంహెచ్ఓ కానీ సూపరింటెండెంట్ కానీ ఏమాత్రం కూడా దీని మీద చర్యలు అయితే తీసుకోవడం లేదు. ఇది ప్రతిరోజు నిత్యం ఇలాగనే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకుంటా ఉన్నాం విజువల్లో కూడా వెహికల్స్ ఎప్పటికప్పుడు ఇట్లా వస్తూనే ఉంటాయి. ఎమర్జెన్సీ అంబులెన్స్లు కానీ ఇట్లా వస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది మాత్రం దీన్ని సూచిస్తున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి ఎమర్జెన్సీ వార్డులో కూడా కొన్ని వెహికల్స్ అయితే అక్కడ పెడతా ఉన్నారు. అక్కడ కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నిత్యం 24 గంటలు ఇక్కడ పేషెంట్లు వస్తూనే ఉంటారు. వివిధ రోగాలతోనే వివిధ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ఏరియా హాస్పిటల్ నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పోలీస్ అవుట్ పోస్టు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నల్గొండ అని చెప్పి ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ హాస్పిటల్ ఆవరణ పార్కింగ్లో కాకుండా ఇక్కడనే పెడతా ఉన్నారు. దీన్ని కూడా ఇక్కడ సూపరింటెండెంట్ కూడా దీని మీద ఎప్పటికి కూడా ప్రతిరోజు ఇదే జరుగుతూ ఉంది. గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినా కూడా ఎలాంటి ఇక్కడ చర్యలు అయితే తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఎమర్జెన్సీ ఆవరణ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్కి నిలయంగా మారుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ చూస్తున్నట్టయితే విజువల్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ పలుమార్లు క్యూన్యూస్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్కి కూడా మేము కంప్లైంట్ చేసినా కూడా సూచిస్తున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనిపైన వెంటనే జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ఇలా నో పార్కింగ్ బోర్డులో పెట్టినటువంటి ఈ వెహికల్స్ మాత్రం ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి క్యూన్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.